నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు భవిష్యత్ తరాల కోసమే ఫ్యూచర్ సిటీ నిర్మాణం ఎఫ్సిడిఏ భవనానికి శంకుస్థాపన చేసిన రేవంత్ రెడ్డి న్యూయార్క్ ను మరపించేలా కడతామని స్పష్టీకరణ హైదరాబాద్ లో తగ్గిన మూసీ ఉధృతి వరద గుప్పిట నుంచి బయటపడుతున్న కాలనీలు ఇళ్లలో చేరిన బురదను శుభ్రం చేసుకుంటున్న బస్తీవాసులు తెలంగాణలోని పలు జిల్లాల్లో జోరు వానలు చాలా ప్రాంతాల్లో స్తంభించిన రాకపోకలు బాసర వద్ద పుష్కర ఘాట్లను తాకిన గోదావరి ప్రవాహం ఆంధ్రప్రదేశ్లోనూ పలు జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కృష్ణా ప్రాజెక్టులకు భారీగా పెరిగిన వరద ప్రకాశం బ్యారేజీ వద్ద 6 లక్షల క్యూసెక్కుల విడుదల విద్యుత్ కొనుగోళ్లలో 1000 కోట్లు ఆదా చేశామన్న చంద్రబాబు త్వరలోనే ప్రజలపై భారం తగ్గిస్తామని తెలుగుదేశం శ్రేణుల సమావేశంలో వెల్లడి కరూర్ తొక్కిసలాట ఘటనలో 40కి చేరిన మృతులు దుర్ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన విజయ్ మృతుల కుటుంబాలకు 20 లక్షల చొప్పున సాయం శతాబ్ది వేడుకలకు సిద్ధమైన ఆర్ఎస్ఎస్ పై ప్రధాని మోదీ ప్రశంసలు దేశానికి నిస్వార్థ సేవ చేస్తోందని మన్ కీ బాత్లో కితాబు మరోసారి స్వదేశీ మంత్రం బీసీసీఐ అధ్యక్షుడిగా ఢిల్లీ జట్టు మాజీ కెప్టెన్ మిథున్ మన్హాస్ బోర్డు వార్షిక సమావేశంలో ఎన్నిక ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా కొనసాగింపు భవిష్యత్ తరాల కోసమే ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు డిసెంబర్లోనే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ స్కిల్ యూనివర్సిటీ ప్రారంభిస్తామని వెల్లడించారు అభివృద్ధి పనుల వల్ల నష్టపోయేవారు కోర్టులకెళ్లి సమయం వృధా చేసుకోవద్దని ఎఫ్సిడిఏ కార్యాలయం శంకుస్థాపన కార్యక్రమంలో హితవు పలికారు ఏదైనా సమస్య ఉంటే కోర్టు బయటే పరిష్కరించుకుందామని సీఎం సూచించారు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఎఫ్సిడిఏ కార్యాలయం రావిర్యాల నుంచి ఆమన్గల్ వరకు గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్ బాబు అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు మీర్ఖాన్పేటలో 2.11 ఎకరాల్లో ఎఫ్సిడిఏ భవన నిర్మాణం చేపట్టనున్నారు అనంతరం జరిగిన సభలో సీఎం మంత్రులు పాల్గొన్నారు కొత్త నగరాన్ని నిర్మించాలని సీఎం సంకల్పం తీసుకున్నారని పర్యావరణ హితమైన నగరాన్ని నిర్మిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు అద్భుత నగరంగా ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకోబోతోందని భట్టి విక్రమార్క అన్నారు ప్రపంచం మొత్తం భవిష్యత్తు నగరం వైపు చూస్తోందని చెప్పారు తర్వాత మాట్లాడిన సీఎం భవిష్యత్ తరాల కోసమే ఫ్యూచర్ సిటీ అని తెలిపారు ఎన్నాళ్లు న్యూయార్క్ సింగపూర్ దుబాయ్ గురించి చెప్పుకుంటామని ప్రశ్నించారు ప్రపంచంలో 500 ఫార్చ్యూన్ కంపెనీస్ అని ఉంటాయి ఇప్పటి వరకు మన నగరంలో 85 మాత్రమే ఉన్నాయి ఆ ఫార్చ్యూన్ 500 కంపెనీలలో రాబోయే 10 ఏళ్లలో నా లక్ష్యం ఫార్చ్యూన్ 500 కంపెనీలు భారత్ ఫ్యూచర్ సిటీలో ఉండాలి ప్రపంచంలో ఉండే ప్రతి కంపెనీ గొప్ప కంపెనీ ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టే విధంగా ఫార్చ్యూన్ 500 కంపెనీలను మీ గ్రామానికి మీ ఊరికి తీసుకొచ్చి ఇది ఒక పెద్ద గొప్ప నగరంగా తీర్చిదిద్దే ప్రణాళికలు ఈ రోజు మన ప్రభుత్వం చేస్తుంది ఇందులో సహకరించండి చిన్న చిన్న సమస్యలుంటే పరిష్కరించుకుందాం కోర్టుకెళ్లి సంవత్సరాల కొద్ది తిరిగి రావాల్సిన నష్టపరిహారం మనకు రాకుండా పోతే ఈ ప్రాంతంలో భూముల రేట్లు కూడా ఎక్కడికి పెరిగిపోతాయో తెలియదు ఆనాడు కూడా మీకు వచ్చే నష్టపరిహారం తక్కువ వస్తే మీరు ఏమీ కొనుక్కోలేని పరిస్థితి వస్తుంది ప్రభుత్వం ఉదారంగా మిమ్మల్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నది నేను కూర్చొని మీ సమస్యల్ని పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నా నేను ఒక మెకానిజం ఎవాల్యూ చేస్తా ప్రాంతంలో ఉండే ప్రజాప్రతినిధులను కూడా సహకరించమని నేను అడుగుతున్నా వాళ్ళ సమస్యల్ని పరిష్కరిద్దాం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని సీఎం స్పష్టం చేశారు డిసెంబర్ నుంచి ముఖ్యమైన కార్యక్రమాలు ఎఫ్సిడిఏ నుంచే చేపడతామని తెలిపారు ఇవాళ ప్రారంభించినవి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్ గానీ లేకపోతే ఈ రోడ్లు గానీ పక్కనే నిర్మాణం జరుగుతున్న స్కిల్స్ యూనివర్సిటీ ఎప్పుడొస్తుందో అని అనుకోకండి డిసెంబర్ నెలలో ప్రారంభించుకుంటాం నెలకు 3 సార్లు నేను వచ్చి ఇక్కడనే కూర్చుంటా ప్రపంచంలో ఏ గొప్ప కంపెనీడు పెట్టుబడులు పెట్టాలని నన్ను కలవడానికి వస్తే సచివాలయంలో కాదు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్ లో నేను కూర్చుంటా ప్రపంచాన్ని ఇక్కడికే రప్పిస్తా
తెలంగాణ ముఖ్యమంత్రి డిసెంబర్లో ఇక్కడి నుంచే కార్యక్రమాలు చేపడతాడు. నెలకు 4 సార్లు మా ఉప ముఖ్యమంత్రి గారిని, మా శ్రీధర్ బాబుని ఇక్కడ వచ్చి కూర్చొని కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా వారిద్దరు కూడా నేను సూచన చేస్తున్నా. మనం ఉంటే వ్యవస్థలన్నీ ఇక్కడికి వస్తాయి. ఈ సమస్యల్ని పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. సింగరేణి ప్రధాన కార్యాలయానికి ఫ్యూచర్ సిటీలోనే 10 ఎకరాలు కేటాయిస్తున్నామని సీఎం వెల్లడించారు. ఏడాదిలోగా సింగరేణి కార్యాలయం నిర్మించాలని మంత్రి శ్రీధర్ బాబుకు సూచించారు. హైదరాబాద్లో నిన్న హడలెత్తించిన మూసీ నది ప్రవాహం రాత్రి నుంచి సాధారణ స్థితికి చేరుకుంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో మూసీ నది శాంతించింది. మూసీ పరివాహక ప్రాంతంలోని వరద బాధితులు తమ ఇళ్లకు చేరుకుని ఇంటిని శుభ్రం చేసుకుంటున్నారు. పలు ప్రాంతాల్లో ఇళ్లలోని సామగ్రి, ఫర్నిచర్ తడిసిపోయాయి. మూసీ వరద తాకిడికి గురైన ఎంజీబీఎస్ తిరిగి ఆర్టీసీ బస్ సేవలను ప్రారంభించింది. మూసీ ఉధృతితో నిన్న ఎంజీబీఎస్ను అధికారులు మూసివేశారు. ఎంజీబీఎస్లో పేరుకుపోయిన బురదను సిబ్బంది తొలగించగా బస్ స్టేషన్లోకి బస్సులను అనుమతించారు. వాహనాల రాకపోకలకు బురదతో నిండిపోయిన పలు వంతెనలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు దంచుకొట్టాయి. మెదక్ జిల్లాలోని కురిసిన భారీ వర్షానికి మంజీరా నది ఉగ్రరూపం దాల్చింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల ఆలయం మీదుగా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద తాకిడితో పోతంశెట్టిపల్లి చౌరస్తా వద్ద పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేసి భక్తులు ఏడుపాయలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హవేలీ ఘన్పూర్ మండలంలో దూప్సింగ్ తండా వాగు ప్రమాదకరంగా ప్రవహిస్తూ ఉండగా దూప్సింగ్ తండా, హవేలీ ఘన్పూర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మంజీరా నది పరివాహక ప్రాంతంలోని వందలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. నిజామాబాద్ జిల్లా బోధన్లోని మంజీరా, గోదావరి పరివాహక ప్రాంతాల్ని వరద చుట్టుముట్టింది. కందుకుర్తి వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. తెలంగాణ, మహారాష్ట్ర చెక్పోస్టు దాటి వరద ప్రవహిస్తుండగా ఇరు రాష్ట్రాలకు రాకపోకలను అధికారులు నిలిపేశారు. బోధన్ మండలంలోని హాంగర్గా గ్రామాన్ని ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ తాకింది. అప్రమత్తమైన అధికారులు ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నిర్మల్ జిల్లా బాసరలో గోదావరి ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తోంది. మొదటి పుష్కర ఘాట్ వద్ద ప్రమాదకరంగా పరుగులు పెడుతోంది. భక్తులు పుణ్యస్నానాలకు వెళ్లకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. దక్షిణ గంగా నిత్యహారతి ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన షెడ్డు అంచులు తాకుతూ గోదావరి ప్రవహిస్తోంది. తెలంగాణలో భారీ వర్షాలతో గోదావరి నది పరవళ్లతో పలు జిల్లాల్లోని ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద రాగా 39 ప్రధాన గేట్ల ద్వారా 3,44,575 క్యూసెక్లను అధికారులు విడుదల చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి జలాశయంలోకి వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 5,19,747 క్యూసెక్లు కాగా 35 గేట్లెత్తి 4,91,729 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. పరివాహక ప్రాంతాల్లో ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. గోదావరి వరద ఉధృతి కారణంగా ధవళేశ్వరం బ్యారేజ్కు వరద పోటెత్తింది. ఫలితంగా 10,88,000 క్యూసెక్లను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. కోనసీమలోని వివిధ గోదావరి నదీపాయల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. ఫలితంగా లంక గ్రామాల ప్రజలు మరపడవల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాల జోరు కొనసాగుతోంది. కర్నూలు జిల్లా 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కౌతాళం మండలంలో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మేలిగనూరు వద్ద తుంగభద్ర నదికి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఫలితంగా కోసగి మండలంలోని ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాజుల దిన్నె ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేయగా హంద్రి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దేవనగర్, కల్లూరు వద్ద ఉన్న వంతెనలపైకి వరద చేరగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పల్నాడు జిల్లాలో భారీ వర్షానికి దాచేపల్లి మండలం రామాపురంలోని మత్స్యకార కాలనీ నీట మునిగింది. ఎగువ సాగర్, మూసీల నుంచి వస్తున్న వరద ఉధృతికి మత్స్యకార కాలనీలో పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. అప్రమత్తమైన రెవెన్యూ అధికారులు కాలనీ వాసుల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు. మరోవైపు కృష్ణానది పరివాహక ప్రాంతంలో పంట పొలాలు నీట మునిగిపోయాయి. ఎగువ కురిసిన భారీ వర్షాలతో కృష్ణానదికి వరద ప్రవాహం పెరిగింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని నదీ పరివాహక ప్రాంత ప్రజలు నదిలో ప్రయాణించడం, ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం చేయవద్దని అధికారులు సూచించారు. ఎగువన భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి వరద మరింత పెరుగుతోంది. ప్రాజెక్టు 10 గేట్లను 23 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 5,93,680 క్యూసెక్కుల వరద వస్తూ ఉండగా ప్రాజెక్టు నుంచి 5,87,049 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి నీటి విడుదలతో
నాగార్జున సాగర్ జలాశయానికి వరద పోటెత్తింది. అధికారులు 26 గేట్లనెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ ఇన్ఫ్లో 4,49,000 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 5,93,000 క్యూసెక్కులుగా ఉంది. కృష్ణమ్మ పరవళ్లతో ప్రకాశం బ్యారేజ్కి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. బ్యారేజీ 69 గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తి నీటిని సుమారు 6 లక్షల క్యూసెక్కుల్ని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. కృష్ణా గోదావరి నదులకు పెరుగుతున్న వరదపై ఏపీ విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత సమీక్షించారు. వివిధ జిల్లాల కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడి అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. తప్పుడు ప్రచారాలతో ప్రజలు భయాందోళనకు గురికాకుండా అధికారిక సమాచారం ఎప్పటికప్పుడు అందజేయాలని సూచించారు. ప్రస్తుతం అంత ప్రమాదం ఏమీ లేదని అధికారులు హోంమంత్రికి తెలిపారు. వరద క్రమేణా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు వివరించారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా విద్యుత్ కొనుగోళ్లలో దాదాపు 1,000 కోట్ల రూపాయల ఆదా చేసినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఆ మేరకు రానున్న కాలంలో ప్రజలపై 1,000 కోట్ల భారాన్ని తగ్గిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం విద్యుత్ శాఖను సంక్షోభంలోకి నెట్టేసిందన్న సీఎం ప్రజలపై విద్యుత్ ఛార్జీల రూపంలో భారం పడిందని మండిపడ్డారు. 15 నెలల కాలంలో విద్యుత్ రంగాన్ని గాడిన పెట్టడం సహా అనేక సమస్యలను పరిష్కరించామని వెల్లడించారు. తక్కువ ధరకు విద్యుత్ కొనుగోళ్లు చేపట్టామన్నారు. తెలుగుదేశం ప్రజాప్రతినిధులు గ్రామస్థాయి కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు పార్టీ కార్యకర్తలైనా నాయకులైనా ప్రజలకు దగ్గరగా ఉంటూ మంచి చెడులను వివరించాలని దిశానిర్దేశం చేశారు. ఎన్నికలప్పుడే ప్రజల వద్దకు వెళ్తానంటే వారు హర్షించరని హితవు పలికారు. 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు మాత్రం సభకు రావటం ఏం ద్వంద్వ వైఖరి డ్రామా అని చంద్రబాబు నిలదీశారు. కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలతో పేద మధ్యతరగతి ప్రజలకు లబ్ధి జరుగుతుందన్న సీఎం వాటిని ప్రజలకు వివరించి చెప్పాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 60,000 సమావేశాలు పెట్టి ప్రజలకు వివరించాలన్నారు. సుపరిపాలన కార్యక్రమం ద్వారా ప్రజలకు ఏం చేశామో వివరించామన్న సీఎం అలాగే జీఎస్టీ ఉత్సవ్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్తో బాధపడుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లిన చంద్రబాబు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు తాజా రాజకీయ పరిస్థితులు సహా పలు విషయాలపై చర్చించుకున్నట్లు తెలిసింది. ఓజీ సినిమా మంచి వసూళ్లు రాబడుతున్నందుకు పవన్ కళ్యాణ్కు చంద్రబాబు అభినందనలు తెలిపారు. తమిళనాడు కరూర్లో టీవీకే అధినేత నటుడు విజయ్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 40కి చేరింది. పోస్ట్మార్టం పూర్తయిన మృతదేహాల్ని వారి బంధువులకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోంది. 40 మంది మృతుల్లో 17 మంది మహిళలు, 14 మంది పురుషులు, 4 బాలురు, 5 బాలికలు ఉన్నట్లు తమిళనాడు ఆరోగ్య శాఖ కార్యదర్శి పి సెంథిల్ కుమార్ వెల్లడించారు. 95 మంది క్షతగాతుల్లో అవుట్ పేషెంట్ వార్డులో చికిత్స పొందిన 26 మందిని డిశ్చార్జ్ చేశామన్నారు. మిగతా వారికి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స జరుగుతోందన్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సెంథిల్ కుమార్ వివరించారు. వారిలో ఒకరిని మధురై వైద్య కళాశాలకు తరలించినట్లు చెప్పారు. కరూర్ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తమిళనాడు శాంతి భద్రతల అదనపు డీజీపీ ఎస్ డేవిడ్సన్ దేవాశీర్వాదం చెప్పారు. శనివారం ఘటన జరిగిన వెంటనే సుప్రీంకోర్టు న్యాయవాది జీఎస్ మణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నటుడు విజయ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్తో దర్యాప్తు చేయించాలని ఆయన కోరారు. ఈ ఘటనపై ఇప్పటికే ఏకసభ్య కమిషన్తో విచారణకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదేశించారు. కరూర్ ఘటనపై టీవీకే అధినేత విజయ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తన హృదయం, మనసు భారంతో నిండిపోయినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు అభిమానులను ఉద్దేశించి ఎక్స్లో ఆయన సుదీర్ఘమైన పోస్ట్ చేశారు. ప్రియమైన వారిని కోల్పోయిన తీవ్రమైన బాధలో తన హృదయం భరించే నొప్పిని వ్యక్తపరచడానికి మాటలు సరిపోవటం లేదని తెలిపారు. తన కళ్ళు, మనస్సు దుఃఖంతో మసకబారాయని పేర్కొన్నారు. కరూర్లో తాను చూసిన అందరి ముఖాలు ఇంకా తన మనసులో మెదులుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. మీ కుటుంబ సభ్యుల్లో ఒకటిగా మృతుల కుటుంబాలకు 20 లక్షల రూపాయల చొప్పున సాయం ఇవ్వనున్నట్లు విజయ్ ప్రకటించారు. గాయపడి చికిత్స పొందుతున్న వారికి 2 లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు వివరించారు. జరిగిన నష్టం ముందు తానిచ్చే మొత్తం ఏమాత్రం పెద్దది కాదని ఆయన పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు అండగా నిలబడతానని చెప్పారు. తొక్కిసలాట ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న వారు వేగంగా కోలుకుని ఇళ్లకు చేరుకోవాలని ప్రార్థిస్తున్నట్లు విజయ్ చెప్పారు. టీవీకే అధినేత నటుడు విజయ్ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో జరిగిన తొక్కిసలాట బాధితులను పార్టీలకు అతీతంగా నేతలు పరామర్శిస్తున్నారు. చెన్నై నుంచి కరూర్ చేరుకున్న తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కరూర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాతులను కూడా ఆయన పరామర్శించారు. ఇది చాలా హృదయ విదారకమైన ఘటనగా అభివర్ణించిన ఆయన బాధితుల్లో ఎక్కువగా మహిళలు, పిల్లలే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి
పళనిస్వామి సైతం కరూర్ ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. విజయ్ సభకు పోలీసులు సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం వల్లే తొక్కిసలాట జరిగిందని పళనిస్వామి ఆరోపించారు. డీఎంకే సభలకు మాత్రం భారీగా పోలీసులను మోహరిస్తున్నారని పళనిస్వామి దుయ్యబట్టారు. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నైసర్ నాగేంద్రన్, మాజీ అధ్యక్షురాలు తమిళసై సుందరరాజన్ కరూర్కు చేరుకుని ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నాగేంద్రన్ సూచించారు. తెలంగాణలో కాంగ్రెస్కు బుద్ధి చెప్పేందుకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక స్థానిక ఎన్నికల రూపంలో ప్రజలకు మంచి అవకాశం వచ్చిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. జూబ్లీహిల్స్ షేక్పేటలో పర్యటించిన ఆయన ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ బకాయి కార్డు పంపిణీ చేశారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఒక్కో వ్యక్తిపై ఎంత రుణభారం మోపిందో తెలియజెప్పేలా ఈ బాకీ కార్డును ముద్రించి పంపిణీ చేస్తున్నట్టు కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ గ్యారంటీల మోసాన్ని బాకీ కార్డులతో ఎండగడతామన్నారు. ప్రజల జ్ఞాపక శక్తి చాలా తక్కువ. 100 రోజుల్లో అరిచేతిలో స్వర్గం చూపెట్టి నోటికొచ్చిన వాగ్దానాలు చేసి తర్వాత మర్చిపోయినా అడిగే వాళ్ళు ఎవరు లేరని చెప్పి ఇవాళ ఇష్టం వచ్చిన వాగ్దానాలు చేసి గద్దెనెక్కిన తర్వాత తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రతి ఆడబిడ్డకి నెలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చి ఇవాళ 100 రోజుల్లోనే దాన్ని అమలు చేస్తామని గ్యారంటీ కార్డులు రాసిచ్చి ఇవాళ దొంగ మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికే ఈ కాంగ్రెస్ బాకీ కార్డును రూపొందించాము, ఇంటింటికి తీసుకొని పోతా ఉన్నాం. ఒక మహిళలకే కాదు, కాంగ్రెస్ పార్టీ అందరికీ ద్రోహం చేసింది. రైతులకు 15,000 రైతు బంధు అన్నారు, వాళ్ళతో మోసమే చేసినారు. పిల్లలకు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు. మరి మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తామని నమ్మబలికినారు. ఈ రోజు వరకు కనీసం 6-7 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. అందుకే ప్రతి వర్గాన్ని వంచిన కాంగ్రెస్ పార్టీని వాళ్ళ మోసాన్ని ఎండగట్టడానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక మంచి అవకాశం. అందుకే ఈ బాకీ కార్డును ఇంటింటికి తీసుకొని పోతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ, సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. అమరావతితో పాటు సుస్థిర నగరాల నిర్మాణంపై అధ్యయనం, పెట్టుబడుల సాధన కోసం ఏపీఏడీబీ ఆధ్వర్యంలో మంత్రి నారాయణ దక్షిణ కొరియా వెళ్లారు. నామీ ద్వీపం సీఈఓ మిన్ క్యోంగ్ వుతో మంత్రి భేటీ అయ్యారు. నామీ ఐలాండ్ దక్షిణ కొరియాలో సహజ సిద్ధమైన సాంస్కృతిక సంప్రదాయక పర్యాటక ప్రదేశంగా ఉంది. అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లతో ఏడాది పొడవునా సంగీత ఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రపంచ పర్యాటకులను నామీ ఐలాండ్ ఆకర్షిస్తుంది. సియోల్లో ఉన్న అతిపెద్ద పర్యాటక ప్రాంతం నామీ ఐలాండ్ అని మంత్రి తెలిపారు. ద్వీపం అభివృద్ధి, పర్యాటకులను ఆకట్టుకునేందుకు తీసుకున్న చర్యలపై సీఈఓతో మంత్రి నారాయణ చర్చించారు. 4,60,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అందమైన చెట్లు, పూల మొక్కలతో పర్యాటకులను నామీ ద్వీపం విశేషంగా ఆకర్షిస్తుందని అధికారులు వివరించారు. అమరావతిని బ్లూ గ్రీన్ సిటీగా రూపుదిద్దడంలో నామీ ఐలాండ్లో అనుసరించిన విధానాన్ని పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. సత్యసాయి జిల్లా కదిరిలో ఆర్టీసీ బస్సులో 2 మహిళలు ఓ వృద్ధురాలిపై దాడికి పాల్పడ్డారు. కదిరి నుంచి హిందూపురం వెళ్లే బస్సులో సీటు కోసం 2 మహిళలు వృద్ధురాలిపై దాడి చేశారు. మహిళలపై చర్యలు తీసుకోవాలంటూ వృద్ధురాలు బస్సు ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వృద్ధురాలికి క్షమాపణ చెప్పాలని దాడి చేసిన మహిళలకు సూచించారు. మహిళలు తప్పు ఒప్పుకుని వృద్ధురాలికి క్షమాపణలు చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. కొంచెం దారితో కూర్చోలేమా చూడండి, తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ ఉదయం మలయప్ప స్వామి మోహిని అవతారంలో తిరుమాడ వీధుల్లో విహరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం స్వామివారు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇందుకోసం టీటీడీ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. నా మనసు వెంకటేశ్వరా పొంగిపోయేనా. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఇవాళ కనకదుర్గమ్మ మహాచండీ దేవిగా దర్శనమిస్తున్నారు. శ్రీచండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువై ఉన్నారు. శ్రీ మహాచండీ అమ్మవారిని ప్రార్థిస్తే సకల దేవతలను ప్రార్థించినట్టేనని భక్తులు విశ్వసిస్తారు. ఆదివారం కావడం వల్ల పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
బతుకమ్మ సంబరాల్లో భాగంగా హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో బైక్, సైకిల్, స్కేటర్స్ ర్యాలీని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. సైక్లిస్టులతో కలిసి మంత్రి ర్యాలీలో పాల్గొన్నారు. ఎల్బీ స్టేడియం నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు ఈ ర్యాలీ సాగింది. సంప్రదాయ వస్త్రధారణతో మహిళలు బుల్లెట్ బండి నడుపుతూ ఇందులో పాల్గొన్నారు. తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించి టూరిజం ప్రమోషన్లో భాగస్వాములు కావాలని మంత్రి జూపల్లి పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ స్టేడియంలో ర్యాలీలో పాల్గొన్న రైడర్స్కు మంత్రి ప్రశంసా పత్రాలు అందజేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల వేళ సంఘ్పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దేశానికే తొలి ప్రాధాన్యం ఇస్తారని మోదీ మన్ కీ బాత్లో తెలిపారు. నిస్వార్థ సేవ, క్రమశిక్షణ ఆర్ఎస్ఎస్ బలాలని కొనియాడారు. ఆర్ఎస్ఎస్ గత 100 ఏళ్లుగా దేశానికి నిర్విరామంగా సేవ చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి విపత్తు సంభవించినా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ముందుగా అక్కడికి చేరుకుని సహాయ చర్యల్లో పాల్గొంటారని వెల్లడించారు. మరోసారి స్వదేశీ మంత్రాన్ని గుర్తు చేసిన మోదీ రానున్న పండుగల్లో ప్రతి ఒక్కరూ స్వదేశీ ఉత్పత్తులని కొనుగోలు చేయాలని కోరారు. భారత్ అన్ని రంగాల్లో స్వావలంబన సాధించాలంటే స్వదేశీ ఒకటే మార్గమని తెలిపారు. ఛట్ పండుగను యునెస్కో సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని తెలిపారు. దేశంలో ఖాదీ వస్త్రాలకు క్రమంగా ఆదరణ పెరుగుతోందని వెల్లడించిన మోదీ కొనుగోళ్లు కూడా పుంజుకుంటున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రజలంతా ఖాదీ వస్త్రాలు కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. ఛత్తీస్గఢ్ కాంకేర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో 3 మావోయిస్టులు హతమయ్యారు. కాంకేర్, గరియాబంద్ జిల్లాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో నక్సల్స్ ఉన్నారనే సమాచారంతో పోలీసులు, భద్రతా దళాలు సంయుక్తంగా కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులకు భద్రతా దళాలు తారసపడగా కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో భద్రతా దళాలు సైతం ఎదురుకాల్పులు జరపగా ఘటనా స్థలంలో 3 మావోయిస్టుల మృతదేహాలు, ఆయుధాలు లభ్యమైనట్లు వెల్లడించారు. శృంగేరి పీఠం ఢిల్లీలో నిర్వహిస్తున్న మేనేజ్మెంట్ విద్యా సంస్థల్లో 17 మంది విద్యార్థులను లైంగికంగా వేధించిన కేసులో స్వామి చైతన్యానంద సరస్వతిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ తెల్లవారుజామున ఆగ్రాలోని ఒక హోటల్లో ఉన్న 62 ఏళ్ల చైతన్యానందను అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థినుల ఫిర్యాదు మేరకు ఆగస్టు 4న ఎఫ్ఐఆర్ నమోదు కాగానే పరారైన స్వామి కోసం పోలీసులు అనేక బృందాలను ఏర్పాటు చేసి గాలించారు. దేశం విడిచి పారిపోకుండా లుకౌట్ సర్క్యులర్ కూడా జారీ చేశారు. ఆగ్రాలోని తాజ్గంజ్ ప్రాంతంలోని హోటల్లో ఉన్నట్లు అందిన సమాచారంతో ఈ తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో పట్టుకున్నారు. ఇప్పటికే అతడికి సంబంధించిన వివిధ బ్యాంకు ఖాతాలను, అందులో ఉన్న 8 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లను పోలీసులు స్తంభింపజేశారు. అతని వద్ద ఐక్యరాజ్య సమితి, బ్రిక్స్తో సంబంధం ఉన్నట్లు చూపించే నకిలీ విజిటింగ్ కార్డులను గుర్తించారు. నిందితుడి వద్ద 3 ఫోన్లు, ఐప్యాడ్ స్వాధీనం చేసుకున్నట్లు ఢిల్లీ సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ అమిత్ గోయల్ తెలిపారు. కేసు నమోదైనప్పటి నుంచి రోజు అతడు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పారిపోతున్నట్లు తెలిపారు. చైనాలోని గుయిజౌ ప్రావిన్స్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన అందుబాటులోకి వచ్చింది. హువాజియాంగ్ గ్రాండ్ క్యానియన్ వంతెన నిర్మాణం పూర్తి కావటం వల్ల రాకపోకలకు అనుమతి ఇచ్చారు. ఈ వంతెన పొడవు 2890 మీటర్లు. నది పైభాగం నుంచి ఈ వంతెన 625 మీటర్ల ఎత్తులో ఉంది. ప్రపంచంలోనే ఎత్తైన వంతెనగా, పర్వత ప్రాంతంలో నిర్మించిన అతిపెద్ద విస్తీర్ణం కలిగిన వంతెనగా కూడా ఇది రికార్డులకు ఎక్కింది. ఈ వంతెన నిర్మాణం 2022లో మొదలై 4 ఏళ్లలోపే పూర్తయింది. అధ్యక్షుడిగా మాజీ క్రికెటర్ మిథున్ మన్హాస్ ఎన్నికయ్యారు. ఈ మేరకు ముంబైలో జరిగిన బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో 37వ అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీసీసీఐ అధ్యక్ష, ఉపాధ్యక్షుడి పదవులతో పాటు కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి స్థానాలకు ఒకే ప్యానెల్ నామినేషన్ దాఖలు చేసింది. మిథున్ మన్హాస్ అధ్యక్షుడు కాగా, ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా, కార్యదర్శిగా దేవజిత్ సైకియా మరోసారి ఎన్నికయ్యారు. సంయుక్త కార్యదర్శిగా ప్రభ్దేజ్ సింగ్ భాటియా, కోశాధికారిగా రఘురాం భట్ ఎన్నికైనట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అపెక్స్ కౌన్సిల్లో ఇప్పటివరకు జయదేవ్ నిరంజన్ ఏక సభ్యుడిగా ఉన్నారు. ఇప్పుడు మరో 2 బీసీసీఐ వార్షిక సమావేశంలో ఎంపిక చేశారు. ఐపీఎల్ చైర్మన్గా ఉన్న అరుణ్ ధమాల్తో పాటు ఖైరుల్ జమాల్ మజుందార్ గవర్నింగ్ కౌన్సిల్లోకి వచ్చారు. ముఖ్యాంశాలు మరోసారి. భవిష్యత్ తరాల కోసమే ఫ్యూచర్ సిటీ నిర్మాణం. ఎఫ్సీడీఏ భవనానికి శంకుస్థాపన చేసిన రేవంత్ రెడ్డి. న్యూయార్క్ను మరపించేలా కడతామని స్పష్టీకరణ. హైదరాబాద్లో తగ్గిన మూసీ ఉధృతి. వరద గుప్పిట నుంచి బయటపడుతున్న కాలనీలు. ఇళ్లలో చేరిన బురదను శుభ్రం చేసుకుంటున్న బస్తీవాసులు. తెలంగాణలోని పలు జిల్లాల్లో జోరు వానలు. చాలా ప్రాంతాల్లో స్తంభించిన రాకపోకలు. బాసర వద్ద పుష్కర ఘాట్లను తాకిన గోదావరి ప్రవాహం. ఆంధ్రప్రదేశ్లోనూ పలు జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షాలు. కృష్ణా ప్రాజెక్టులకు భారీగా పెరిగిన వరద.
ప్రకాశం బ్యారేజీ వద్ద 6 లక్షల క్యూసెక్కుల విడుదల. విద్యుత్ కొనుగోళ్లలో 1000 కోట్లు ఆదా చేశామన్న చంద్రబాబు. త్వరలోనే ప్రజలపై భారం తగ్గిస్తామని తెలుగుదేశం శ్రేణుల సమావేశంలో వెల్లడి. కరూర్ తొక్కిసలాట ఘటనలో 40కి చేరిన మృతులు. దుర్ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన విజయ్, మృతుల కుటుంబాలకు 20 లక్షల చొప్పున సాయం. శతాబ్ది వేడుకలకు సిద్ధమైన ఆర్ఎస్ఎస్ పై ప్రధాని మోదీ ప్రశంసలు. దేశానికి నిస్వార్థ సేవ చేస్తోందని మన్ కీ బాత్లో కితాబు. మరోసారి స్వదేశీ మంత్రం. బీసీసీఐ అధ్యక్షుడిగా ఢిల్లీ జట్టు మాజీ కెప్టెన్ మిథున్ మన్హాస్. బోర్డు వార్షిక సమావేశంలో ఎన్నిక. ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా కొనసాగింపు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.